హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. జోష్నతో వంట చేయించిన సూరజ్, అవార్డు గెలిచిన దీప, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన మాలిని. అసలు సూరజ్ ఎలా జోష్న చేత వంట చేయించాడు? వంట చేయడం చేతకాని జోష్న దీపని ఎలా గెలిపించింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరజ్ జోష్న చేత వంట చేయించి పోటీలో గెలుపు మనదే అవుతుంది అని అంటాడు. వంటరాని జోష్నతో వంట చేయించడమంటే ఓడిపోవడమే అవుతుంది అని సుమిత్ర, దీప అంటూ ఉంటారు. సూరజైతే జోష్నని వంట చెయ్యాలని చెప్పి అంటూ ఉంటాడు. వంటేరాని నేను ఎలా చేస్తాను? నన్ను ఎలా ఇరికిస్తావు? నేను వంట చెయ్యను, నాకు వంట రాదు కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఈలోగా హేరా, కార్తీక్, జోష్న వంట చేస్తే మనం గెలవడమనేది జరుగుతుందంటావా? ఏమో, సూరజేదో ప్లాన్ చేశాడు కదా, చూద్దామేం జరుగుతుందో అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన తర్వాత, ఏంటి బాబాయ్గారు, ఓడిపోయమని ఒప్పుకోడానికి వచ్చారా ఏంటి? సరే చెప్తే ఈ పోటీ ఇక్కడితో ముగించేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అయితే ఓడిపోయమని ఒప్పుకోవడానికి ఇక్కడ ఉన్నది శివనారాయణ. ఓడిపోవడమనేది జరగదు. గెలుపు శివనారాయణకి కొత్త కాదు. అది ఏ రూపంలో వస్తుందో మీరెవ్వరూ గమనించలేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి చెఫ్ లేకుండా ఎలా గెలవాలనుకుంటున్నారో ఏంటో? 10 నిమిషాలు మీకు టైమిచ్చాం. ఇంకో 2 మినిట్స్లో మీరు ఏదో ఒకటి చెప్పకపోతే పోటీలో ఓడిపడిపోయినట్టు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఈలోగా, ఏంట్రా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా అడ్డంగా ఇరికిస్తే నేను వెళ్ళి వంట చేస్తాననుకుంటున్నావా? నేను వంట చేసినా దీప ఓడిపోతుంది, చెయ్యకపోయినా ఓడిపోతుంది. ఎందుకంటే జోష్నకి ఏమీ రాదు కదా. ఏంటి మీరిద్దరూ అక్కడ మా వదిన ఓడిపోవాలని ప్రయత్నిస్తున్నారు? ఓడిపోయే ప్రసక్తే లేదు. నువ్వు వంట చేస్తున్నావు, అది కూడా ఆ చెఫ్ను మించిన వంట చేస్తున్నావు. ఉరి నీకు పిచ్చికాని పట్టిందా? నాకు వంటే రాదురా, కనీసం గ్యాస్ వెలిగించి టీ పెట్టుకోవడం కూడా రాదురా, నేనెలా చేస్తాను? ఎలా చేస్తావో ఎలా గెలిపిస్తావో నాకు తెలీదు. దీపా గెలవాలి. అక్కడ ఆ పెద్దాయన తలదించుకునే పరిస్థితి రాకూడదు. లేదా కారుకి బ్రేకులు తీసిన సంగతి నేను వాళ్లందరి ముందు బయటపెట్టాల్సొస్తుంది. అప్పుడు పెద్దాయన నీకేం పనిష్మెంట్ ఇస్తాడో అది మీ ఇద్దరికే వదిలేస్తున్నాను. ఆవిడగారు మెడలు పోగొట్టుకుని ప్రస్తుతం అక్కడ నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో, మీరు గమనించుకోండి. నేను ఎలా వంట చేస్తాననుకుంటున్నావు? శిలా ఇరికించేస్తే నేను వంట చేయడానికి ఒప్పుకుంటాను. సరి, లోపలికి వెళ్తాను. నేను వంట చేస్తే ఎలా గెలుస్తారు? దీప గొప్ప చెఫ్లా చేస్తుంది. పెద్ద పెద్ద చెఫ్లు కూడా దీప వంట ముందు ఎందుకూ పనికిరారు. అలాంటిది నేను మాత్రం వంట చేస్తే ఇక అందరూ ఆ వంట తిని ఛీ అని మొహమ్మీదే అనేసిపోతారు. నేను చెప్తాను కదా బంగారం, నువ్వు వంట చేయడానికి అక్కడ ఉంటే చాలు, మిగతాదంతా నేను నడిపిస్తాను. ఎలా వండాలి, ఏం చెయ్యాలి, మొత్తమంతా కూడా ప్లానింగ్ నేను చేస్తాను. నువ్వు కేవలం నేను చెప్పినట్టు అక్కడ వంట చెయ్యాలి అంతే. ఒరే, ఆ మాలిని చాలా తెలివైందిరా. మనం ఎన్ని చేసినా మాలిని కనిపెట్టేస్తుంది. తెలివైన వాళ్లని ఉంటే వాళ్లను తలదన్నేవాళ్లు కూడా ఉంటారు. ఆవిడ తెలివైందంటే ఆవిడకన్నా తెలివైనవాడిని నేను. నేను ఏం చేసినా మంచికే చేస్తాను కాబట్టి నా జోలికి ఎవ్వరూ రాలేరు, నేను చేసేది ఎవ్వరూ కనిపెట్టలేరు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. గ్రాని, ఎందుకిలాంటి పనులు చేసి వీడి దగ్గర ప్రతిసారీ నన్ను ఇరికిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగాని, నేనేం చెయ్యనే, ఇప్పుడు గనక వీడు నోరు విప్పితే మీ తాత అసలే తిక్కమీద ఉన్నాడు, మనిద్దర్నీ ఏం చేస్తాడో కూడా తెలీదు. వాడు చెప్పినట్టు చెయ్యవే, ఏదో ఒకటి అదే అవుతుంది. నీకెలాగూ వండడం రాదు కాబట్టి అక్కడ దీపా ఓడిపోవడం ఖాయమని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు ఏం చెయ్యాలరా, నేను ఎలా గెలిపించాలి అని చెప్పేసి అంటూ ఉండగానే, లోపలికి పదబంగారం, మిగతా కథ నేను నడిపిస్తాను కదా అని చెప్పేసి వంట విధానం, వంట చేసే పద్ధతి నేను చెప్పింది చెప్పినట్టు మాత్రమే నువ్వొకటి చెయ్యాలి. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసి వంటని పాడు చెయ్యాలని చూసినా సరే నేనక్కడికక్కడే అందరి ముందు మీరు కారు బ్రేక్స్ తీసేసి నన్ను చంపెయ్యాలనుకున్నారు అని నిజాన్ని శివనారాయణగారు ముందు బయటపెట్టేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న తేడా జరిగి అక్కడ ఎలాంటి పరిస్థితులు మారినా సరే ముందుగా బలైపోయేది మీ ఇద్దరే.
అది గుర్తుపెట్టుకుని అక్కడ వంట జరగాలి అని చెప్పేసి ముందే ఫాస్ట్గా వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇక సూరజ్ అయితే సూరజ్ దెబ్బకి భయపడుతుంది. ఇక అక్కడ ఉన్న జోష్న ఇంకేం చేస్తుంది? పారిజాతానికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇప్పటికీ అసలే శిక్షపడి అలంకారాన్ని వదిలేసి పనిమనిషిలా బ్రతుకుతున్న పారిజాతానికి ఈ విషయం బయటపడితే నెల రోజుల శిక్షల్లా 5 నెలలకు వెళ్ళిపోతుంది. అప్పుడిక అలా భికారిదాల ఇంటి పనిమనిషిగా బ్రతికే పరిస్థితి వస్తుంది. అందుకే బయట పెట్టకూడదని చెప్పేసి వంట చేయడానికి ఒప్పుకుంటారు. లోపలికైతే వెళ్లేసరికి ఇదిగో మా చెఫ్ ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. వాట్? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి చెఫ్ఫేంటి? తను సుమిత్ర కూతురు, సేవనారాయణగారి మనవరాలు, ఆస్తికి వారసురాలు. అయితే మాత్రం వంట చేయకూడదా ఏంటి? తనే పోటీలో ఇప్పుడు నిలబడతానని చెప్పింది. తన తాతయ్య పరువు కాపాడడం కోసం తనే వంట చేస్తానని చెప్పింది అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి మావయ్యా, అసలు ఈ సూరజేంటి జోష్నని వంటమనిషిని చేస్తున్నాడు? జోష్న వంట చేస్తే వాళ్ళు ఓడిపోవడం ఖాయం. నాకు తెలిసి జోష్నకి కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడు జోష్న ఇక్కడ వంట ఎలా చేస్తుంది? అసలు వీళ్ళు పోటీలా తీసుకుంటున్నారా, దీన్నేమన్నా ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారా? ఏంటి శివనారాయణ గారు, దీన్ని పోటీ అనుకుంటున్నారా, లేకపోతే అటు ఓడిపోకుండా ఇటు గెలవకుండా ఏదో పోటీ చేశాంలే అన్నందుకు చేస్తున్నారా? నీకెందుకమ్మా, ఇప్పుడిక్కడ నా మనవరాలు వంట చేస్తుంది. గెలుపు ఓటములు అన్నవి నా మనవరాలు వంట చేసిన తర్వాత డిసైడ్ అవుతాయి. మేమొకరి మీద నమ్మకాన్ని పెట్టాము. వాళ్లు మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం నాకుంది. అందుకే నేను మౌనంగా చూడడం తప్ప ఇప్పుడే మాట్లాడాలి అనుకోవడం లేదు. గెలుపు ఓటమి అనేది ఇప్పుడు వంట పూర్తయిన తర్వాత కాని ఎవ్వరం తెలుసుకోలేము కదా. వాడు మమ్మల్ని మోసం చేశాడు. అలా అని నా కుటుంబ సభ్యులు మోసం చెయ్యరు. నన్ను గెలిపిస్తారు. నా మనవరాలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుందనే అనుకుంటున్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. మావిగారు, ఇది సాధ్యమవుతుందా అంటారా? సూరజ్ ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. సూరజ్ చాలా తెలివైనవాడు. అసలు జోష్నని ఎలా ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాడో, అసలు జోష్న ఎలా వంట చేస్తుందో, ఎలా గెలిపిస్తుందో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పోటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చెఫ్ రకరకాల వంటలైతే చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం దీపకి, కార్తీక్కి, అలాగే ఇక సుమిత్రకి, శివనారాయణకి, జోష్న పారిజాతాలకు కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడిక్కడ జోష్న వంట కరెక్ట్గా చేస్తుందా? అసలు జోష్న గెలిపించగలదా? ఎందుకంటే వంట చేయడం తెలీదు. ఆ ఇంటి ఏకైక వారసురాలుగా, మహారాణిగా పెరిగింది జోష్న. వంటగాది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగిన జోష్న సడన్గా ఒక పెద్ద చెఫ్తో పోటీపడడం అనేది అసాధ్యమైన విషయం. కాని అసాధ్యాన్ని సుసాధ్యం సూరజ్ ఎలా చేస్తాడు, అసలు ఎలా చెయ్యాలనుకుంటున్నాడో చూద్దామని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కాని ఎవ్వరి మనసులోనీ కూడా గెలుస్తామనే ఆలోచన ఉండదు, భయం తప్ప. సూరజ్ ఎలా గెలిపిస్తాడు, ఏ నమ్మకంతో జోష్నాని ఇక్కడదాకా తీసుకొచ్చాడు అని కాస్త కార్తీక్లోనూ దీపలోనే కూడా కంగారైతే ఉంటుంది. చూద్దాం, బ్రదర్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడుగా. ఇప్పటివరకు బ్రదర్ వేసిన ప్లాన్ ఎక్కడా ఫెయిలవ్వలేదు, ఇప్పుడు కూడా ఫెయిలవ్వదనే అనుకుంటున్నాను అని చెప్పి కార్తీక్ దీపక్కి ధైర్యం చెప్తాడు. చెఫ్ వంటలు చేస్తూ ఉంటాడు. జోష్న అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. హలో మేడం, మొదలుపెట్టండి, లేకపోతే నేను మొదలుపెట్టాల్సొస్తుంది. అదే, మీరు వంట మొదలుపెడితే మిమ్మల్ని చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా జోష్న వంట మొదలుపెడుతుంది. ఇక్కడ ప్రతి ప్లాన్ని తన సైగలతో సహా ఇక అక్కడ ఎలా వంట చెయ్యాలి, చిన్న పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ వేగడం, ఇలా ప్రతి విషయాన్ని, చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా ఇక ప్రతీదీ కూడా చాలా క్లియర్గా తను సైగలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జోష్న అర్థం చేసుకోవాలని జోష్నాకి ముందరే చెప్తాడు. అందులో ఏమాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా అక్కడికక్కడే వాళ్ల నిజస్వరూపం బయటపెట్టేస్తానని బెదిరిస్తాడు. కాబట్టి ఇక సూరజ్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతూ సూరజ్ సైగల్ని అర్థం చేసుకుంటూ అక్కడ వంటైతే పూర్తి చేస్తుంది జోష్న. ఆ వంటలు పూర్తయిన తరువాత స్వీట్, హాట్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అలా రకరకాలుగా అయితే రెడీ చేస్తుంది జోష్న. జోష్న రెడీ చేసిన వంటలను చూసి టేస్ట్ మాట ఎలా ఉన్నా కానీ ఎన్ని రకాల వంటలు జోష్న చేయగలిగిందా అనే ఆశ్చర్యం అయితే సుమిత్రలో కలుగుతుంది. అలాగే ఇక పారిజాతం కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఒక పక్క శివనారాయణ, మరో పక్క దీప, కార్తీక్లు అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు.
అక్కడ షెఫ్ వంటలు రెడీ చేస్తాడు. ఇంకా మీరు జడ్జిమెంట్ ఇవ్వడమే ఆలస్యం. ఇప్పుడు టేస్ట్ చూస్తే ఎవరికి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో తెలుస్తుంది అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. జడ్జిమెంట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇస్తారు. అలాగే అక్కడ ఒక షెఫ్ కూడా వస్తాడు కదా, అతను కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇద్దరు వండిన వంటలను టేస్ట్ చేస్తూ ఉంటారు. అలా టేస్ట్ చేస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనైతే గెలవలేను, ఎందుకంటే గెలవడం అనేది ఈ జోష్నకి తెలియదు, ముఖ్యంగా వంటల పోటీలో. అలా గెలిస్తే ఇంకేముంది, నిజంగా నేను కూడా దీపలాగే టేస్టీగా వంటలు చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జోష్న. అలాగే అనుకుంటున్నట్టుగా ఊహించని విధంగా అక్కడ చూస్తే ఆ వంటల పోటీలో గెలిచింది జోష్నా రెస్టారెంట్. శివనారాయణ గారి మనవరాలు వండిన వంటల్లో చాలా రుచి, అలాగే కమ్మదనం, వాళ్ళు రెస్టారెంట్కి తగ్గట్టుగా టేస్ట్, క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇతను కూడా అక్కడే పనిచేసిన షెఫ్ అని ఇక్కడ జరిగిన బోధనలో తెలిసింది. ఇక్కడ అతను పని చేసినా కానీ ఆ అమ్మాయి వండిన వంటలకు మించి అతను వంటలు టేస్ట్ లేవు. కావాలంటే ఆ వంటలకి మీరు చూసి కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వంటలు టేస్ట్ అయితే చూపిస్తారు. అలా చూసేసరికి అందరికీ కూడా జోష్న చేసిన వంటలు ఎక్సలెంట్గా నచ్చుతాయి. ఇదంతా దీప ట్రైనింగ్. దీప ఆల్రెడీ వంటలు ఎలా చేయాలనేది ఆ షెఫ్కి చెప్తూ ఉంటుంది. ఆ టైంలో సూరజ్ అవన్నీ గమనిస్తూ ఉంటాడు. అలా గమనించిన సూరజ్ ఇక్కడ జోష్న చేత అదే విధంగా ట్రైన్ చేసి వంటనైతే చేయిస్తాడు. మినిట్స్లోనే సూరజ్ ఈ విధంగా మ్యాజిక్ చేసి చూపిస్తాడు. అక్కడ జోష్న విషయంలో జోష్న తనకే తెలియకుండా టేస్టీ అయిన వంటలు వండేస్తుంది. ఇంకా అందరూ కూడా జోష్నా రెస్టారెంట్ వాళ్ళు గెలిచారు, శివనారాయణ గారు గెలిచారు అని చెప్పేసరికి మాలినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. పెద్ద షెఫ్, ఇక వంటల్లో అతన్ని మించినవాడు ఎవరూ లేరు. అసలు వంటగది ఎటువైపు ఉందో తెలియని మనిషి జోష్న. జోష్న గెలవడం అనేది అక్కడ మిరాకిల్ అనే విషయమే చెప్పాలి. అందరికీ ఆశ్చర్యమే జోష్న గెలవడం అనేది. ఇక అక్కడ జోష్న గెలిచింది, రెస్టారెంట్ గెలిచింది అనడంతో ఇక అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా అంటే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు సూరజ్, ఏంటి బంగారం, అర్థమైందా ఈ సూరజ్ అంటే? ఏంటో గెలిపించమని అడిగావు, గెలిపించాను, చూసావా? వంటరాని నీ చేత ఎలా వంట చేసి గెలిపించాను, అది సూరజ్ అంటే. నువ్వు అడిగిన కోరికను నేను తీర్చాను, మరి నేను అడిగినట్టు నువ్వు చేస్తావు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకా ఇప్పుడు అవార్డు ఇచ్చేద్దామా? నిజంగానే జోష్నా రెస్టారెంట్ వాళ్ళు మ్యాజిక్ చేశారు. వాళ్ళు చివరి నిమిషంలో ఓడిపోతారేమో అన్న భయం అందరిలోనే ఉంది. కానీ చివరకు ఎలాగైతే మనవరాల సహాయంతో శివనారాయణ గారు గెలిచేశారు. శివనారాయణ గారి ఇంట్లో వాళ్ళు గెలుపు తప్ప వాట మెరుగని వాళ్ళని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. జోష్నా రెస్టారెంట్ అన్ని రెస్టారెంట్ల కంటే ముందు ఉండడానికి కారణం ఇదే. వీళ్ళలో ప్రతి ఒక్కరికి వంట చేయడం కూడా వచ్చు, వాటి టేస్ట్లు ఎలా ఉండాలో కూడా తెలిసిన వాళ్ళు. కాబట్టే రెస్టారెంట్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ఉంటే మాలిని, దక్షిణామూర్తి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. నా మనవరాలు గెలిచిందని షాక్లో ఉంటుంది. ఇక పారిజాతం అయితే గెలిచిన వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, అవార్డు అయితే తీసుకొస్తారు. సార్, మీ రెస్టారెంట్ గెలిచింది సార్, మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అవార్డు తీసుకొచ్చి దీప చేతిలో పెడతారు. వంట చేసి గెలిచినందుకు జోష్నా చేతికి అవార్డు వస్తుంది అనుకుంటే అది దీప చేతికి వస్తుంది. మేడం, ఈ కంపెనీ సీఈఓగా మీరు చాలా గ్రేట్ మేడం. మీరు 5 మినిట్స్లో ఈ కంపెనీకి చైర్మన్ అయిన శివనారాయణ గారి మనవరాల చేత వంట చేయించి
జోష్న రెస్టారెంట్ని గెలిపించారు. మీలాంటి సీఈఓ ప్రతి రెస్టారెంట్లో ఉంటే ప్రతి రెస్టారెంట్ గ్రోత్ బాగుంటుంది. మీలాంటి తెలివైన వాళ్ళు ప్రతి చోట ఉండాలి. ఈ జోష్న రెస్టారెంట్ గెలుపుకి కారణం మీలాంటి వాళ్ళే అని చెప్పేసి దీపని మెచ్చుకుంటూ అవార్డు అయితే ఇచ్చేస్తారు. జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటి, వంట చేసింది నువ్వు, గెలిపించింది నువ్వు, కానీ పేరు దానికి వచ్చిందంటే ఏం చేస్తాం, ఇదంతా మన కర్మ అని చెప్పేసి అంటుండగానే, ఇంకా ఏంటి మేడం, గెలుపు వచ్చింది కదా, అవార్డు తమరికి చేతికి వస్తుంది అనుకున్నారా? తమరికైతే ఇంత బాగా వంట చేస్తారా? దీపని గెలిపిస్తారా? ఫస్ట్ ఓడిపోయాననే భయం ఒక క్షణం ఉన్నా చివరికి గెలుపు అనేది శివన్నారాయణకే సొంతమవుతుంది. శివన్నారాయణ వెనక ఉన్న కుటుంబం అలాంటిది. నా కుటుంబం నన్ను ఓడిపోనివ్వదు, ఎప్పుడూ నన్ను గెలిపిస్తూనే ఉంటుంది. నా మనవడు, మనవరాళ్ళు, నా వెనక ఉన్న నా కుటుంబ సభ్యులందరూ, ఇప్పుడు నా కుటుంబంలో ఒకడైన సూరజ్, అందరూ నా గెలుపు కోసం ప్రయత్నించేవాళ్లే. వీళ్ళు ఎలాంటి డబ్బుకి ఆశపడరు. కేవలం ఈ శివన్నారాయణ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు. డబ్బుకి ఆశపడి వాడు ఈరోజు నువ్వు ఎక్కువ డబ్బు ఇస్తానంటే నీ దగ్గరికి వచ్చాడు. రేపొద్దున అదే డబ్బు, అంతకు మించిన డబ్బు నేను ఆఫర్ చేస్తే నా దగ్గరికి వస్తాడు. చివరి నిమిషంలో నేను కూడా వాడిని కొనొచ్చు. కానీ శివన్నారాయణ అలా ఎప్పటికీ చేయడు. నీతిగా గెలవాలి అనుకుంటాడు. అలానే నా వాళ్ళు నన్ను గెలిపించారు. నా మనవరాలు జోష్న నన్ను గెలిపించింది అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే ఆ రెస్టారెంట్ వాళ్ళు గెలిచారో, అసలు ఓడిపోతారు శివన్నారాయణ, తల దించుకునేలా చేయాలి అని చెప్పేసి రాత్రికి రాత్రే షెఫ్ని కొనేసి మాయ చేసిన మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక దక్షిణామూర్తి అయితే, ఏంటమ్మా ఇలా జరిగింది మాలిని అని అంటూ ఉంటాడు. అదే మామయ్య గారు, నాకు అర్థం కావడం లేదు. అసలు వంట చేయడం చేత కాని జోష్న వాళ్ళని గెలిపించిందంటేనే దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది. ఖచ్చితంగా ఆ సూరజ్ చాలా తెలివైనవాడు. నేను సూరజ్ని కొందామని చూశాను, కానీ సూరజ్ లొంగలేదు. సూరజ్ చాలా తెలివిగా గేమ్ ఆడి చివరి నిమిషంలో జోష్నను తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ని గెలిపించాడు. నిజమే, వాళ్ళ దగ్గర డబ్బు కోసం కాదు, ప్రేమ ఆప్యాయత కోసం ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ శివన్నారాయణ గెలవగలిగాడు. శివన్నారాయణ గెలిచానని ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం కూడా అనవసరం. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ మనం బాధపడడం తప్ప ప్రయోజనం ఉండదు అని చెప్పి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. ఏంటండి వెళ్ళిపోతున్నారేంటి మాలిని గారు, చివరి వరకు ఉండండి అని చెప్పి అక్కడ మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. చూశారు కదా, శివన్నారాయణ గారు ఎప్పుడూ ఓడిపోరండి. శివన్నారాయణ గారి మీద పోటీకి ఎవరు వెళ్ళాలి అనుకోరు. మేము ఎప్పుడు శివన్నారాయణ గారి మీద పోటీకి వెళ్ళలేదు. ఎందుకంటే గెలుపు అన్నది వాళ్ళకి ఎప్పటికీ సొంతం. వాళ్ళు ఎంతో గొప్పగా వర్క్ చేస్తారు. వాళ్ళు చేసే వర్క్ విధానంలోనే వాళ్ళ గెలుపు అనేది ఉంటుంది. మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళు అందుకే వాళ్ళెప్పుడూ గెలుస్తూనే ఉంటారు. ఇంకా ఎవరైనా అయితే ఇంకా కొన్ని కోట్ల డబ్బుని కూడబెట్టుకునేవారు. కానీ మంచితనం, మానవత్వాన్ని చాటుకోవడానికి వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తారు అని చెప్పేసి మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు. ఇంకెప్పుడూ ఇక జోష్న రెస్టారెంట్ మీద పోటీకి వెళ్ళాలని చూడకండి మాలిని గారు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఎదురు దెబ్బ ఎదురైంది. ఇంకోసారి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటారు. పాపం ఇంకొకసారి మా జోలికి రాదులేవయ్యా, చూసింది కదా మేమంటే ఏంటో, మా గెలుపు ఏమిటన్నది. ఇంకొకసారి వచ్చే ప్రయత్నం చేయదు. మామగారు కోడలు ఇద్దరూ కూడా నన్ను రెచ్చగొట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. పాపం ఓడిపోవడానికే అనుకుంటా.
ముందే తెలుసుంటే రెచ్చగొట్టేవారే కాదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా ఇక దక్షిణామూర్తి అయితే తలదించుకొని నిలబడతాడు. సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య గారిని అనవసరంగా పోటీ చేయమని రెస్టారెంట్ని ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చానేమో అని ఇప్పటి వరకు బాధపడ్డ సుమిత్ర ఎప్పుడైతే తన పుట్టింటి మీద తన మెట్టినీళ్లు గెలిచిందో ఆనందానికి అవధులుండవు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అలా ఇక దీప అవార్డు తీసుకోవడంతో జోష్నకి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. కష్టం తనది, ఫలితం మరొకరిది. అందుకే ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఓడించాలని, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూస్తే జీవితాలు ఇలా తారుమారైపోతాయి. ఇంకనైనా నీతిగా బ్రతకాలనుకో, అప్పుడు నువ్వు కూడా గెలుస్తావు అని చెప్పేసి సూరజ్ అయితే ఒక కౌంటర్ అయితే ఇస్తాడు జోష్నకి. అలా జోష్నకి, మాలినికి దీప గెలుపు పెద్ద షాక్నైతే ఇస్తుంది. దీనిని సూరజ్ తెలివితేటలతో జోష్న చేత వంటరాని జోష్న చేత వంట చేయించి గెలిపిస్తాడు. నిజంగా చాలా గ్రేట్ బ్రదర్, నువ్వు మా పక్కన ఉండబట్టే మా గెలుపు సాధ్యమవుతుంది. నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి, పైగా చాలా మంచివాడివి కూడా. నీలాంటి వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, విజయంతో ఉండాలని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా ఊహించని షాక్ జోష్నకి, పారిజాతానికి, మాలినికైతే ఎదురవుతుంది. పారిజాతం కూడా దెబ్బకు ఇంకేం చేయలేక మౌనంగా నిలబడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.